బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత పదయాత్ర ఈ రోజుతో ముగియనుంది. ఇప్పటికే ఈ సభా ప్రాంగణానికి పెద్ద ఎత్తున ప్రజలు చేరుకున్నారు. జేపీ నడ్డా ఈ సభలో ప్రసంగించారు. అయితే ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు అంశాలు మాట్లాడడానికి మనతో పాటు రామ్మోహన్ గారు వారితో మాట్లాడారు. సార్ చెప్పండి, తెలంగాణ ప్రజలకు ఈ సభ ద్వారా ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు ఇంకొక అర్ధగంట సేపట్లో మా నడ్డా గారు బండి సంజయ్ గారు వస్తున్నారు. వాళ్ళు ఏం చెప్పబోతున్నారు అనేది వాళ్ళు చెప్తేనే అది రుచిగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి, వివిధ రంగాల్లో ఉన్నటువంటి వర్గాల వారికి, నిరుద్యోగులకి, ముఖ్యంగా రైతులకి జరుగుతున్న అవస్థలేంటి, బండి సంజయ్ గారి పాదయాత్రలో ప్రజానీకం నుంచి ఎటువంటి విన్నపాలు వస్తూ ఉన్నాయి, ఆ విన్నపాలన్నీ దృష్టిలో పెట్టుకొని అవన్నీ క్రోడీకరించి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ దిశ ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలనే సూచన చేయడానికి ఈరోజు నడ్డా గారు ఇక్కడికి వస్తున్నారు. కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ పార్టీ తెలంగాణకు ఇప్పటివరకు ఏమి ఇవ్వలేదని చెప్పి ఇప్పుడు జాతీయ పార్టీ నాయకులు వస్తున్నారు, టూరిస్టులాగా వస్తున్నారు, పోతున్నారు తప్పి ప్రజలకు ఏం చేస్తారో చెప్పలేదని చెప్పి టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపైన ముందు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను అడిగితే, బండి సంజయ్ గారు పాదయాత్రలు జరుగుతున్నప్పుడు వచ్చిన ప్రజానీకం ఇచ్చే విన్నపాలు, వాళ్ళ గోస, వాళ్ళ పడుతున్న బాధలు వింటే రాష్ట్ర పార్టీ ఏం చేస్తుందో చెప్పిన తర్వాత ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏమిస్తుందనేది సువర్ణాక్షరాలతో ప్రతి చోట పలు సందర్భాల్లో పాంప్లెంట్ రూపంగా కేంద్రం నుంచి వచ్చే నిధులేంటి, జలవనరులకు వచ్చేదేంటి, రహదారులకు వచ్చేదేంటి, ఎన్ని రకాలుగా వస్తున్నాయి జగమంతా తెలుసు. అది తెలుసు కాబట్టే ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద ఉన్నటువంటి ఒక నమ్మకం, విశ్వాసంతో ప్రజానీకం స్వచ్ఛందంగా ఇంత పెద్ద మీటింగ్లు సక్సెస్ అవుతున్నాయంటే ఎందుకు వస్తున్నారు? ప్రభుత్వం తీస్తున్న తీరును బట్టి దాన్ని ఎండగట్టడానికే ప్రజలు మేము ఉన్నాము, మీరు ముందుకు నడవండి అని చెప్పడానికే వస్తూ ఉన్నారు. ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ కేవలం మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు రేపే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి గత వారం రోజుల నుంచి చూసుకుంటున్నట్లయితే ఏదైతే బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారో వాటి వల్ల ప్రజల మధ్య విధ్వంసాలు చెలరేగే అవకాశం ఉందని చెప్పి కూడా టీఆర్ఎస్ నేతలు పదే చెప్తున్నారు. దీనిపైన భారతదేశంలో భారతీయ జనతా పార్టీ 18 రాష్ట్రాల్లో పరిపాలిస్తూ ఉంది. ప్రతిపక్షంలో దాదాపు 12-13 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఉంది. ఎక్కడా లేనటువంటి విషయము ఈరోజు తెలంగాణలో మత విద్వేషాలు సృష్టిస్తూ ఉందంటే దానికి అర్థం లేదు. ఎమ్మెల్యే రాజాసింగ్ గారు మాట్లాడిన దాని మీద ఇమీడియట్గా స్పందించి ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి నిర్ణయం తీసుకొని రాజాసింగ్ గారిని పార్టీ నుంచి వివరణ కోరడం కూడా జరిగింది. కాబట్టి ఇంతకంటే కల్పితాలు చెప్పి, అబద్ధాలు చెప్పి, ఉన్నాయి లేని చెప్పి నమ్మేయాలంటే నమ్మే రోజులు అయిపోయినాయి. ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు అటువంటి రోజులు లేవు. ప్రజలు కళ్ళు తెరిచారు, కళ్ళతో చూస్తున్నారు. కాబట్టి అటువంటిది ఏమి లేనే లేదు. బీజేపీ ప్రభుత్వం ఈడీ, సిబిఐలతో పెట్టుకొని మిగతా రాష్ట్ర ప్రభుత్వాలను బెదిరింపులకు పాటుపడుతుందని చెప్పి కూడా చెప్తున్నారు. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా ఆ రాష్ట్రంలో ఎప్పుడు ఎవరో ఒకటే మాట చెప్తారు, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంది. దానిలో భాగంగానే ఇక్కడ కానీ అట్లా అనుకుంటే రాష్ట్ర పార్టీ పరిధిలో కూడా చట్టాలు ఉన్నాయి. మరి రాష్ట్ర పార్టీ పరిధిలో చట్టాలు ఉంటానే కదా. మొన్న మా సంజయ్ కుమార్ గారు పాదయాత్ర ఆపేసి మీరు హౌస్ అరెస్ట్ చేసి ఒక రోజంతా కరీంనగర్ ఇంట్లో పెట్టి మళ్ళీ ఈరోజు ఇక్కడ జరుగుతున్న బహిరంగ సభకు పర్మిషన్ ఇచ్చి క్యాన్సిల్ చేస్తే మేము న్యాయస్థానం నుంచి తెచ్చుకున్నాం. మరి మీరు చట్టం ఉల్లంఘిస్తున్నారా, మేము చట్టం ఉల్లంఘిస్తున్నారా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏదైతే ఉందో బీజేపీ రానున్న రోజుల్లో అధికారంలో ఏదైతే బండి సంజయ్ చేస్తున్న సంగ్రామ యాత్ర ఉందో ఆ పాదయాత్రకు పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన వచ్చిందని చెప్పేసి ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ ఒక మధ్య భ్రమించినట్టు మాట్లాడుతున్నారని చెప్పి రానున్న రోజున మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అఖిల్తో నవీన్, V3 న్యూస్, వరంగల్.